ఏలూరు జిల్లాలో కోళ్ల నుంచి మనిషికి బర్డ్ ఫ్లూ సోకడం వాస్తవం కాదని కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం చేశారు. ఉంగుటూరు మండలం బాదంపూడిలో ఒక పౌల్ట్రీ ఫామ్ లో సుమారు 1,00,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే అకస్మాత్తుగా ఇంత భారీ స్థాయిలో కోళ్లు మృత్యువాత పడటంతో అలర్ట్ అయిన అధికారులు మృతి చెందిన కోళ్ల నమూనాలను ల్యాబ్ పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే వాటిల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలోని అధికారులను అలర్ట్ చేశారు కలెక్టర్. బాదంపూడిలోని పౌల్ట్రీ ఫారంలో బర్డ్స్ లో నిర్ధారణ అయిందో అక్కడి నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలన్నారు. పౌల్ట్రీ కాంప్లెక్స్ బాదంపూడి విలేజ్ ఉంగుటూరు మండలంలో బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ తర్వాత మనం డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ని పంపించి శాంపిల్ తీసుకున్నాము. ఆ శాంపిల్ ని మనము భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ సెంటర్ కి పంపించాము. సో దానికి రిజల్ట్ నిన్న సాయంత్రం వచ్చింది దట్ ఇట్ ఈస్ అ పాజిటివ్ ఫర్ H5N1 ఇన్ఫ్లుయెన్స్ ఏవియన్ ఫ్లూ వైరస్ కి పాజిటివ్ వచ్చింది. సో దట్ ఈస్ ఇన్ ద బాదంపూడి విలేజ్ లో ఉంటే ఒక పోల్ట్రీ ఫార్మర్ కి, సో ఫార్మర్ ఒక హెన్స్ కి. సో బేసికలీ మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సా బర్డ్ ఫ్లూ ఏవియన్ ఫ్లూ రిపోర్ట్ అయింది. సో అది మాత్రమే సో దేర్ ఆర్ నో హ్యూమన్ ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. సో నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ పోల్ట్రీలో ఈ ఇన్ఫెక్షన్ పాజిటివ్ గా వచ్చింది కాబట్టి దెర్ ఇస్ అ SOP టు బి ఫాలోడ్. SOP ఏదంటే ఫస్ట్ మనం కల్లింగ్ చేయాలి. ఏ హెన్స్ అఫెక్ట్ అయి ఉన్నాయో ఆ మొత్తం పోల్ట్రీను మనం 1 కిలోమీటర్ ఏరియాని రెడ్ స్పాట్ ని డిక్లేర్ చేసి అక్కడ నుంచి 10 కిలోమీటర్ ని మనం సర్వైలెన్స్ జోన్ కింద పెట్టుకొని ఆ ఏరియాలో ఉన్న మన 1 కిలోమీటర్ స్పాట్ లో ఉన్న అన్ని పోల్ట్రీని ఇమీడియట్ గా మనం కల్లింగ్ చేయాలి. కల్లింగ్ మీన్స్ వీ హ్యావ్ టు కిల్ దెమ్, వీ హ్యావ్ టు బరీ దెమ్. దానిపైన లైన్స్ అంతా వేసేసి ఆ ఏరియాని సెక్యూర్ చేయాలి. సో ఆ పరిధిలో ఉన్న అన్ని షాప్లోని మనం ఇమీడియట్ గా క్లోజ్ చేయాలి. అన్ని చికెన్ అండ్ ఎగ్ షాప్ ని మనం క్లోజ్ చేయాలి. ఇది 1 కిలోమీటర్ రెడ్ స్పాట్ ఉన్న ఒక ఇష్యూ, ఒక కేసు. తర్వాత అక్కడ చెక్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎలాంటి పోల్ట్రీ అండ్ ఎగ్ సంబంధించిన ఐటమ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ లేకుండా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇస్ 10 కిలోమీటర్ సర్వైలెన్స్. ఆ 10 కిలోమీటర్ సర్వైలెన్స్ లో కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ రిపోర్ట్ అయిందా లేదా అని మనం కంటిన్యూస్ గా మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ కేసు మనకు రిపోర్ట్ అవగానే ఎస్టర్డే అన్ని డిపార్ట్మెంట్ తోటి మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇందులో చాలా డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది.